అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఆఫ్ హాష్ మ్యాప్ ఫర్ యాడింగ్ అండ్ రిట్రీవింగ్ ద వాల్యూస్ ఇన్ జావా? హ్యాష్ మ్యాప్ అనేది మనం కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక క్లాస్ అండి. ఓకే. చాలా క్లాసెస్ ఉంటాయి కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ కింద అరే లిస్ట్ అని చెప్పేసి, హ్యాష్ సెట్ అని చెప్పేసి, ఓకే. లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి. అందులో హ్యాష్ మ్యాప్ అనేది ఒక్కనొక క్లాస్ అండి. ఓకే. చాలా క్లాసెస్‌లో ఒక క్లాస్ అండి హ్యాష్ మ్యాప్. ఓకే. సో, ఆ హ్యాష్ మ్యాప్‌లో మనం ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలి? ఆ హ్యాష్ మ్యాప్ నుంచి ఎలిమెంట్స్‌ని మనం తెచ్చుకోవాలి, రిట్రీవ్ చేయాలి, యాక్సెస్ చేసి అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఏ మెథడ్ వాడాలి? అనేది క్వెషన్ అండి. ఓకే. జావా ప్రోగ్రామ్‌లో హ్యాష్ మ్యాప్ అనే దాంట్లో ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి? ఎట్లా తెచ్చుకోవాలి? ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి? ఎట్లా యాడ్ చేయాలి? ఓకే. 2 క్వెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. దానికి సింపుల్ గా నేను ఆన్సర్ ఇస్తానండి. హ్యాష్ మ్యాప్ వచ్చేసి ఎలిమెంట్స్ ని కీ వాల్యూ ఆబ్జెక్ట్ పేర్స్ లాగా స్టోర్ చేసుకుంటాయండి. ఇప్పుడు అరే లిస్ట్ అనుకోండి, కీ వాల్యూ పేర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి, ఒకటే ఉంటది, జోడీ ఉండదండి అండి. ఓకే. జోడీ ఉండదు మనకి అరే లిస్ట్ లో కానీ హ్యాష్ సెట్ లో కానీ జోడీ ఉండదు, కానీ హ్యాష్ మ్యాప్ లో జోడీ లాగా ఉంటాయి అన్నట్టు. ఓకే. కీ ఆబ్జెక్ట్ ఒకటి, వాల్యూ ఆబ్జెక్ట్ రెండు కలిపి, ఇప్పుడు నేమ్ అరుణ్, ఓకే, లొకేషన్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ 17, తర్వాత జాబ్ వర్కింగ్ స్టేటస్ ఫాల్స్, ఇట్లా జోడీ. నేమ్ అనేది కీ, వాల్యూ అనేది అరుణ్, అట్లాంటి జోడీలను ఒక ఎలిమెంట్స్ లాగా యాడ్ చేయాలంటే మనం వాడేది హ్యాష్ మ్యాప్ అండి. అరే లిస్ట్ లో అట్లాంటి జోడీలు యాడ్ చేయలేము. డైరెక్ట్ అరే లిస్ట్ లో ఏంటంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ టైప్, ఇప్పుడు ఇంటీజర్స్ అనుకోండి, 9, 1, 5, 7 అని స్టోర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదండి, జోడీ. ఓకే. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక జోడీ లాగా ఉంటుంది, కీ వాల్యూ జోడీ లాగా వస్తుంది. సరే అండి. ఇందులో మనకి పుట్ మెథడ్ ఉంది, గెట్ మెథడ్ ఉంది. పుట్ మెథడ్ ఉంది ఒకటి, గెట్ మెథడ్ ఉంది. ఓకే. సరే, పుట్ మెథడ్ ఎట్లా, గెట్ మెథడ్ ఎట్లా అనేది చెప్తాను, చూద్దాం. ఓకే. సో పుట్ మెథడ్ తోటి మనం హ్యాష్ మ్యాప్ లో కీ వాల్యూ జోడీని ఎట్లా యాడ్ చేసుకోవాలి? గెట్ మెథడ్ ద్వారా మనం హ్యాష్ మ్యాప్ నుంచి మనము కీ ఇచ్చి గెట్ మెథడ్ లో కీ స్పెసిఫై చేస్తే దాని యొక్క వాల్యూ, దాని యొక్క జంట ఉంటుంది కదా, వాల్యూ జంట, దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి అనేది చూపిస్తాను మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్ గా చూపిస్తే. సో ఎక్లిప్స్ ఐడికి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను ఫ్రెష్ గా. ఆ ప్యాకేజ్ పేరు వచ్చేసి .4 అని ఇచ్చేస్తాను. 4 అని ఇచ్చేసి ఫినిష్ చేసేస్తాను. ఫినిష్ చేసి ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, దాని పేరు హ్యాష్ మ్యాప్ డెమో అని ఇచ్చేస్తాను. ఓకే. ఏదో ఒక ర్యాండమ్ క్లాస్ ఇచ్చేసి దీనిలో నేను హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తానండి. ఎట్లా క్రియేట్ చేయాలి? హ్యాష్ మ్యాప్ హెచ్ మ్యాప్ ఇజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అని ఒక హ్యాష్ మ్యాప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి, హ్యాష్ మ్యాప్ ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇవ్వాలి, ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ అని ఇచ్చేస్తాను, స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ అని ఇస్తాను. ఓకే. ఇక్కడ ఇంటీజర్ అని ఇవ్వచ్చు, స్ట్రింగ్ అని ఇవ్వచ్చు, లేకపోతే అట్లా స్ట్రింగ్ ఇంటీజర్ అని ఇవ్వచ్చు, ఇంటీజర్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చు, మన ఇష్టం. కానీ నేను ఇందులో హ్యాష్ మ్యాప్ లోకి యాడ్ చేసే కీ వాల్యూ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, డేటా ఉంటుంది కదా, అది కీ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇచ్చేటట్టు ఇస్తున్నాను. వాల్యూ వచ్చేసి ఏ టైప్ అని ఉండొచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అన్ని క్లాసెస్ కి జావాలో ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ అండి. అందుకోసం ఆబ్జెక్ట్ లో ఎలాంటి వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. క్యారెక్టర్ లిటరల్ స్టోర్ చేసుకోవచ్చు, బులియన్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు, రకరకాల వాల్యూస్ స్టోర్ చేసుకునేది ఆబ్జెక్ట్ అండి. స్ట్రింగ్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సరే, మరి ఇక్కడ నేను రెండు ఇవ్వకుండా, జంట ఇవ్వకుండా ఒకటే ఇస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది మీకు అర్థం కాదు ఎందుకు వస్తుంది అనేది. మీకు అర్థం కాదు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ జంట ఇవ్వాలండి. ఓకే. అరే లిస్ట్ లో ఒకటేస్తే సరిపోతుంది, జనరిక్ టైప్. ఇక్కడ మనం రెండు ఇవ్వాలి, స్ట్రింగ్ కామా స్ట్రింగ్ అనో, స్ట్రింగ్ కామా ఇంటీజర్ అనో, స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్, ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే నేను ఆబ్జెక్ట్ ఇవ్వడానికి కారణం ఉంది, నేను ఎగ్జాంపులే కారణము. హెచ్ మ్యాప్ డాట్ పుట్ అనే మెథడ్ తోటి మనం ఎలిమెంట్స్ ని హ్యాష్ మ్యాప్ లో యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కీ ఏమో స్ట్రింగ్ టైప్ ఇవ్వాలా, వాల్యూ ఏమో ఆబ్జెక్ట్ టైప్ ఇవ్వాలి. స్ట్రింగ్ ఏమి ఇస్తున్నాను, కీ ఏమో నేమ్ ఇస్తున్నాను, దాని యొక్క వాల్యూ ఏమి ఇస్తున్నాను, నా పేరు ఇచ్చేస్తున్నాను, అది స్ట్రింగ్ టైపే. ఇది కూడా స్ట్రింగే కానీ ఆబ్జెక్ట్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత హెచ్ మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ అని చెప్పేసి నేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నానండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ నేను స్ట్రింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చినా తీసుకుంటది, ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఇచ్చినా తీసుకుంటది, రకరకాల థింగ్స్ తీసుకుంటది. ఓకే. అందుకోసం అక్కడ నేను ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చాను పైన. పుట్ అని చెప్పేసి లొకేషన్ ఇస్తానండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇస్తాను. ఓకే. హైదరాబాద్ అని లొకేషన్ ఇచ్చాను. తర్వాత హెచ్ మ్యాప్ డాట్ పుట్ అని చెప్పేసి తర్వాత నేమ్, ఎక్స్పీరియన్స్, లొకేషన్, ఇంకోటి ఏంది, మనం జాబ్ స్టేటస్ అని ఇద్దాం. ఓకే. నేను ఎక్కడ వర్క్ చేయట్లేదండి, నేను ఫుల్ టైం ట్రైనర్ కాబట్టి, నేను ఏ కంపెనీలో కూడా వర్క్ చేయట్లేదు కాబట్టి నేను ఫాల్స్ అని ఇచ్చుకుంటాను.
ఏదో ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలని ఇట్లా ఇస్తున్నాను మీకోసం. కానీ నేను ఫుల్ టైం కార్పొరేట్ ట్రైనర్ కావచ్చు, నేను లేకపోతే ఫుల్ టైం పర్సనల్ ట్రైనర్ కావచ్చు. ఓకే, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ టూల్స్ కి, టెక్నికల్ టాపిక్స్ అన్నిటికీ నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సరే, ఓకే, అందుకోసం నేను ఫాల్స్ అని రాసుకున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేయడానికి ఏమో ఏ మెథడ్ వాడానండి, ఇక్కడ చెప్పినట్టు ఈ ఒక సగం క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిందండి. యాడ్ చేయడానికి ఏమో పుట్ మెథడ్ వాడాలి. మరి యాక్సెస్ చేసుకోవాలా, రిట్రీవ్ చేసుకోవాలంటే గెట్ మెథడ్ వాడాలి. గెట్ మెథడ్ లో మనం కీ ఇచ్చేస్తే దాని యొక్క వాల్యూ జెంట్ అని తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి నాకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ యాక్సెస్ చేయాలనుకోండి. ఎట్లా యాక్సెస్ చేయాలి? హెచ్మ్యాప్ డాట్ ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ ఏ మెథడ్ కాల్ చేయాలండి? పుట్ కాదు, గెట్. ఈసారి ఎక్స్పీరియన్స్ కోసం ఈ గెట్ మెథడ్ లో మనం కీ అనేది పాస్ చేయాలి. ఏ కీ పాస్ చేయాలా? మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కీ కదా పాస్ చేయాల్సింది. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి డబుల్ కోట్స్ లో. అప్పుడు ఇది ఏం చేస్తుంది? గెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 17 ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ ఈ 17 అని ప్రింట్ చేస్తుంది. అట్లనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అని చెప్పేసి రాసి ఇక్కడ ప్లస్ హెచ్మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్, ఇక్కడ అరుణ్ మోటూరి అని ఉంది కదా, ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాను. అరుణ్ మోటూరి ఇవ్వని అవసరం తెస్తుంది. మనకి కీ ఇచ్చేస్తే వాల్యూ ఆబ్జెక్ట్ ని తెచ్చేస్తుంది. కీ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తే గెట్ మెథడ్ లో మనం కీ ఆబ్జెక్ట్ ఇవ్వాలి. తర్వాత లొకేషన్ ఆఫ్ ద పర్సన్ ఈస్, లేకపోతే జాబ్ స్టేటస్ ఆఫ్ ద పర్సన్ ఇద్దాం. తర్వాత జాబ్ స్టేటస్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అని చెప్పేసి ప్లస్ హెచ్మ్యాప్ డాట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ గెట్ ఆఫ్ జాబ్ స్టేటస్ ఎక్కడ ఉంది? ఇక్కడ జాబ్ స్టేటస్ ఇది. కాపీ చేసి డబుల్ కోట్స్ లో పెట్టేస్తే అయిపోయింది. కీ నేమ్ ఇచ్చేస్తే అది వాల్యూ తీసుకొచ్చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని లొకేషన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ హెచ్మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఇక్కడ లొకేషన్ ఇచ్చేస్తానండి. ఓకే, లొకేషన్ ఇచ్చేస్తాను అండ్ రన్ చేస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ అంటే చూడండి బయట ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ ఈస్ 17 అని, నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అరుణ్ మోటూరి అని, జాబ్ స్టేటస్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ఫాల్స్ అని, లొకేషన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ హైదరాబాద్ అని వచ్చింది. 17 అరుణ్ మోటూరి ఫాల్స్ హైదరాబాద్. 17 అరుణ్ మోటూరి ఫాల్స్ హైదరాబాద్. ఓకే, చూడండి 4 వచ్చేసినాయి మనకి. ఓకే, సో ఇదండి యాడ్ చేయడానికి ఇంకో పుట్ మెథడ్, యాక్సెస్ చేసుకోవాలి, రిట్రీవ్ చేసుకోవాలంటే గెట్ మెథడ్. ఓకే, ఇదే అండి ఆన్సర్. ఒకవేళ మీరు మీ లోకల్ మెషిన్ లో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈ యొక్క కోడ్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ లోకల్ మెషిన్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాష్ మ్యాప్ మీకు అర్థమైపోతుంది. సరే అండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఈ సెషన్ లో ఈ యొక్క ఆన్సర్ ని నేను థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్లనే ప్రాక్టికల్ కూడా జావా ప్రోగ్రామ్ లో రాసి మరి చూపించాను. ఈ యొక్క ఆన్సర్ మీకు అర్థమైనట్టయితే, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకే, తప్పకుండా లైక్ వేసుకోండి ఈ వీడియోకి. అట్లనే నా ఛానల్ వచ్చేసి టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్స్ తో షేర్ చేయండి. అలానే నాతోటి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఈ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ లో మీకు ఏ కామెంట్స్ ఉన్నా పెట్టండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, సెషన్ ఇట్లాంటి మంచిగా ఉంది ఇది ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పాలన్నా కానీ, లేదు మీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కానీ, ఇవన్నీ ఏదైనా సరే అండి పాజిటివ్ గా తీసుకుంటాను నేను. కామెంట్స్ రాయండి. ఓకే, కామెంట్స్ పెట్టండి. లేదు నాకు వేరే టెక్నికల్ టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయని కూడా అడగచ్చు. తర్వాత మీకు ఏదన్నా ఫ్యూచర్ లో నేను వేరే ఏదైనా టెక్నికల్ టాపిక్ మీకోసం తయారు చేయాలి అంటే కూడా ఆ టాపిక్ పేరు చెప్పండి. ఎక్కువ మంది ఆ టాపిక్ అడిగితే ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకోసం ఆ టాపిక్ ని తెలుగులో ఫుల్ కోర్స్ లాగా మీ ముందర తీసుకొస్తాను. ఇన్స్టిట్యూట్స్ లో మనీ వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. తెలుగు ఆడియన్స్ కి ఓకే, అసలు మనీ ఖర్చు కాకుండా చాలా వీడియోస్ నేను మీ ముందర తీసుకొద్దాం అనుకుంటున్నానండి. దీనికి మీ సపోర్ట్ కావాలి. మర్చిపోకుండా లైక్ వేయండి, ఖచ్చితంగా లైక్ వేయండి అండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. ఓకే, మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి. అట్లా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే విధంగా నాకు ఎంత ఎంకరేజ్మెంట్ నాకు దక్కితే అంత కష్టపడి మీకోసం ఎక్కువ వీడియోస్ మీకు ఈ యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచే ప్రయత్నం నేను చేస్తానండి. ఓకే, సరే అండి, ధన్యవాదాలండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. బాయ్ అండి.